వంకాయ ఫ్రై చేస్తున్నాను. వంకాయని ఇలా పొడుగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకున్నా. ఒక ఉల్లిపాయ, ఒక 3 పచ్చిమిర్చి చీలికలు, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పోపు దినుసులు, ఫ్రైకి మసాలా, ఎండుమిర్చి ఒక 10-12, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ నువ్వులు, కొంచెం కరివేపాకు, ఒక స్పూన్ మినప్పప్పు, ఒక 5-6 వెల్లుల్లి, ఇవన్నీ డ్రై రోస్ట్ చేసి పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాక ఈ పోపు వేసేసుకోవాలన్నమాట. అది కొంచెం వేయినాక కట్ పెట్టిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఒకసారి మిక్స్ చేసుకుందాం. మరో పక్కన ప్యాన్ పెట్టి ఈ మసాలాలన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. డ్రై రోస్ట్ అన్నమాట. వేయించుకున్న తర్వాత ఇట్లా ప్లేట్లో పోసుకొని చల్లార్చుకోవాలి. అలాగే 1 స్పూన్ కొబ్బరి నేను చేతితో వేస్తున్నాను. ఇది ఒక అందాజ 1 స్పూన్ ఉంటుంది అన్నమాట. చల్లారినాక జార్లోకి షిఫ్ట్ చేసుకొని మెత్తగా పౌడర్ చేసుకొని పెట్టుకుందాం. ఇప్పుడు ఇవి ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ పుట్నాల పప్పు కూడా వేసుకోవాలి. నేను చెప్పడం మర్చిపోయాను. ఇవి కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇలా పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలు వేగినాయి, లైట్గా గోల్డెన్ కలర్లోకి వచ్చినాయి అన్నమాట. ఇప్పుడు ఇందులోకి వంకాయలు యాడ్ చేసేసుకుందాము. పసుపు, మీ టేస్ట్కి సరిపడా సాల్ట్, మూత పెట్టేసుకుందాము. ఒకసారి మూత తీసి కలుపుకుందాము. ఒకసారి అంతా మిక్స్ చేసుకుందాము. ఒక 10 మినిట్స్ మూత పెట్టేసేసి కుక్ చేసుకున్నామంటే వంకాయలన్నీ సాఫ్ట్గా కుక్ అయిపోతాయి అన్నమాట. మూత తీసి చూద్దాము. చూసారంటే వంకాయలు ఆల్మోస్ట్ మగ్గిపోయినాయి. ఒక 2 మినిట్స్ మగ్గిద్దాము. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా అంతా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతా కలిపేసుకున్నాక కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ మగ్గిద్దాము. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కన బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజు క్రియేషన్స్. స్టవ్ ఆపేస్తున్నాను. సింపుల్ అండ్ ఈజీ వంకాయ ఫ్రై రెడీ. ఇది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. పప్పులోకి సైడ్ డిష్కి అయితే ఇంకా చాలా బాగుంటుంది. Please like, share and subscribe to Teju Creations. Thanks for watching. Bye.